నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అన్నారు మన పెద్దవారు. చిరునవ్వు ఒక అంటువ్యాధి లాంటిది. అలా నవ్వుతున్న వారి చెంతనున్నవారు ఎంతటి బాధలో ఉన్నా ఉపశమనం పొందుతారు. చిరునవ్వు ఆందోళనను తగ్గించి వేస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, మన మెదడులో మనకు ఉత్సాహాన్ని కలిగించే ఎండార్ఫిన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఆనందాన్ని పొందుతాము. మీ ఆనందమే మా సౌభాగ్యం. అలా మీరు నవ్వుతూ ఉండడానికే మేము ఈ సరదా సరదా కథలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. పెద్దవాళ్ళు కథలను వినండి, మీ పిల్లలకు వినిపించండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ముందుకు నడిపించండి, ఆశీర్వదించండి. అనగా 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 ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక నక్కుంది. ఆ నక్కకు ఒకసారి 10 రూపాయలు అవసరం వచ్చినాయి. పిల్లికాడికి పోయి, పిల్లి బావా 10 రూపాయలు ఉంటాయవా, 10 రోజులల్లో ఇస్తా అని అడిగింది. దానికి పిల్లి, అమ్మో నీకు అప్పిస్తే మళ్ళీ తిరిగి వస్తాయా, ఇక దండం పెట్టి ఊకోవాల్సిందే, నేను ఇయ్యను అన్నది. నక్క ఆడికెళ్ళి కుక్క కాడిపోయింది. కుక్కమావా 10 రూపాయలు ఉంటే ఇయ్యవా, వారం రోజులలో ఇస్తా అని అడిగింది. అందుకు కుక్క, నువ్వు మోసకారివి, ఏదో ఒకటి చెప్పి నా పైసలు ఎగ్గొడతావు, నేను ఇయ్యపో అన్నది. నక్క గుడ్డేలు కాడిపోయింది. గుడ్డేలన్నా 10 రూపాయలు ఉంటే ఇయ్యవా, ఎల్లుండే ఇస్తా అని అడిగింది. దానికి గుడ్డేలు, బుద్ధున్నోళ్ళు ఎవ్వరు నీకు అప్పియ్యరు, నీ జిత్తులు తెలియదేవానికి నేను ఇయ్యపో అన్నది. నక్క అట్లానే చాలా జంతువుల కాడికి పోయి అడిగింది. ఏడదానికి అప్పు పుట్టలేదు. దాంతో మస్తు బాధపడుకుంటా ఒక చెట్టు కింద కూర్చుంది. దివాలుగా కూర్చున్న నక్కను చూసి భూదేవి అడిగింది, ఏమైంది నక్కన్నా గిట్లుండవేంది, ఏదైనా కష్టం ఉంటే నాతో చెప్పుకోరాదు అని అన్నది. దానికి నక్క, నాకు ఇప్పటికిప్పుడు 10 రూపాయలు కావాలి, అప్పడిగితే ఎవ్వరు నన్ను నమ్ముతలేరు, ఏం చేయాలనో అర్థమైతలేదు అని చెప్పింది. ముఖమంతా చిన్నగుచ్చుకుంది. గప్పుడు భూదేవి, గీదానికి గింత బాధపడతావేంది, నీకు నేను అప్పిస్తా తీయి అన్నది. ఆ మాటలు వినడంతోనే నక్క సంతోషంతో, నిజంగానా అన్నది. నిజంగానే చెప్తున్నా, సరే కానీ మళ్ళీ ఎప్పటికెళ్ళా తీరుస్తావు అని అడిగింది భూదేవి. అందుకు నక్క, ఎల్లుండి కల్లా ఇస్తా చూడు అన్నది. ఎల్లుండి కాకున్నా ఆవులెల్లుండి అయినా సరే నా అప్పు మాత్రం తప్పకుండా తీర్చాలి అన్నది భూదేవి. నువ్వు చూడు, నా మాట అంటే మాటే అన్నది నక్క నమ్మకంగా. భూదేవి నక్కకు పైసలు ఇచ్చింది. అవి తీసుకొని సంతోషంగా పోయింది నక్క. ఇక ఎల్లుండివాయ్, ఆవులెల్లుండివాయ్ 15 రోజులు దాటిపోయినాయి. అయినా కూడా నక్క భూదేవి అప్పు ముచ్చట మాట్లాడుతూనే లేదు. ఇంకా చూసి ఓనాడు భూదేవి అడిగిందిగా, 2 రోజులలో ఇస్తానన్న పైసలు ఇంకా ఇస్తలేవేంది అని అడిగింది. నక్క జవాబు చెప్పకుండా ఉరుకుతూనే ఉంది. ఇంకా ఎంత దూరం ఉరుకుతేంది, ఆడ భూదేవి ఉండదా ఏంది? నక్క ఉరుకుతూనే ఉంది, భూదేవి అడుగుతూనే ఉంది. నక్క ఉరుకుతూనే ఉంది, భూదేవి అడుగుతూనే ఉంది. నక్క ఉరుకుడు ఆపలేదు, భూదేవి అడుగుడు ఆపలేదు. అట్లా చాలా దూరం ఉరికినాక ఒక నక్కకు కంట్లే కట్టెపుల్ల గుచ్చుకొని కన్ను పోయింది. దాంతో అది అన్నే కూలబడ్డది. అప్పుడు భూదేవి, నా పైసలు ఎప్పుడు ఇస్తావు, 2 రోజులలో ఇస్తానన్నావు, ఇంకా ఇయ్యలేదు అని అడిగింది. అందుకు నక్క, అసలు నువ్వు ఏ నక్కకు అప్పించినావు, మంచి నక్కక గుడ్డి నక్కక అన్నది ఒంటి కంటితోటి భూదేవిని సూటిగా చూసుకుంటా. నేను మంచి నక్కకే ఇచ్చిన అని చెప్పింది భూదేవి అమాయకంగా. అట్లయితే నన్ను చూడు, నేను గుడ్డి నక్కని, నువ్వు అప్పించింది నాకు కాదు పో అనుకుంటా పోయింది నక్క. పాపం భూదేవి ఏం మాట్లాడలేకపోయింది దాని హుషారుతనానికి. గిట్లుంటాయి మరి అప్పులెగ్గొట్టేటోళ్ళ కథలు.